ఫస్ట్ టీచర్స్ ఏం టైం టేబుల్ ఇచ్చారు, ఆ టైం టేబుల్ని అమ్మాయి ఫాలో అవుతుందా లేదా అది మనం గమనించుకున్న తర్వాత తను ఫాలో కాకపోతే కనుక దాన్ని కొంచెము మనము టీచర్స్ ఇచ్చిన వర్క్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. కానీ మా పాప ఏంటంటే టీచర్స్ ఏదైతే టైం టేబుల్ ఇచ్చారో ఆ టైం టేబుల్ ప్రకారం చదువుకుంటుండే. తనకి ఒక టైం టేబుల్ ఉంటుంది, అంటే ఈ టైంలో చదవాలి, ఈ టైంలో టీవీ చూడాలి, ఈ టైంలో ఫోన్ చూడాలి. ఫోన్ ఎక్కువ చూసేది కాదు, ఒక ½ అవర్ అట్లా. సబ్జెక్టుకి సంబంధించింది అయితే ఎంతసేపు అయినా దాన్ని సెర్చ్ చేసుకుంటే అది దొరికేదాకా వెతుకుతుండే, అట్లా ఉండేది. పేరెంట్స్గా ఏంటంటే ఫస్ట్ ఎక్కువ టైం చదవట్లేవు అనేది మాత్రం కరెక్ట్ కాదు. మనం 24 గంటలు కూర్చోబెట్టినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది కొంత టైమే. మేము క్లాస్లో చెప్పేది కూడా మాకు తెలుసు, 45 మినిట్స్ కంటే ఎక్కువ టైము వాళ్ళు కూర్చోలేరు, చదవలేరు. అవును. కాబట్టి దాన్ని నేను అండర్స్టాండ్ చేసుకునేదాన్ని. తను ఎప్పుడు చదువుకోవాలనుకుంటుందో అప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా చూసుకునేదాన్ని మేడం. అంటే 45 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటే కనుక మైండ్ రిలీఫ్. దానికోసము తనకి ఇష్టమైంది ఏదైనా డ్యాన్స్ సాంగ్ వినడం అటువంటివి చేస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ 45 మినిట్స్కి రెడీ అయిపోతారు నెక్స్ట్ సబ్జెక్టు తీసుకోవడానికి అని నేను